25,000 నుంచి 30,000 లో అసలు ఏ మొబైల్స్ ఉన్నాయి ఇప్పుడు, వాటిలో మీకు ఏది సూట్ అవుద్ది? వీడియోని లాస్ట్ వరకు చూడండి, క్లియర్ గా మీ ముందు పెట్టేస్తా. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి. కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, దాని కానీ క్లిక్ చేశారనుకోండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మా సైడ్ నుంచి ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాం. ద బెస్ట్ ఎప్పుడు టాప్ లో ఉండాలని మేము ఆలోచిస్తాం. మీరు దాన్ని సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా చేస్తాం. మా కష్టాన్ని మీరు గుర్తిస్తారనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకురావడానికి మీ సపోర్ట్ మాకు చాలా కావాలి. వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మొబైల్, అది కూడా గేమింగ్ మొబైల్, IQ Neo 10R. ప్రెసెంట్ అమెజాన్ లో 29,000 కి వస్తుంది. మామూలుగా ఏంటంటే ఇది 25,000 అండర్ లో ఉండాలి, కానీ ఇప్పుడు ప్రైజులు పెరిగిపోయి వీళ్ళు తీసుకొచ్చి 25,000 ఎబోలో పెట్టేశారు. ఆల్మోస్ట్ 29,000. ఏం చేయలేం, మొబైల్ ప్రైజ్లు అన్ని పెరిగిపోయి ఉన్నాయి. సచ్చినట్టు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. నాకు సజెస్ట్ చేయడానికి కూడా ఏదోలా ఉంటుంది అసలు చెప్పాలంటే. ఎక్కడో 25,000 అండర్ లో 23,000 కి వచ్చే మొబైల్ 29,000 కి వెళ్ళింది ఏందబ్బా అని. ఓకే, కానీ తప్పదు. మీరు కొనుక్కోవాలనుకుంటే ప్రెసెంట్ బెస్ట్ గేమింగ్ మొబైల్ ఇది. దీనిలో 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే, ఇది గేమింగ్ మొబైల్ కాబట్టి ఫ్లాట్ డిస్ప్లే ఇచ్చారు. వీడియోస్ చూడడానికి కూడా చాలా బాగుంటది. కలర్స్, డీటెయిల్స్ అన్ని బాగుంటాయి 1.5K డిస్ప్లే కాబట్టి. అండ్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. 6400 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ ఛార్జర్ ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మెయిన్ హైలైట్ ఈ మొబైల్ లో ప్రాసెసర్. దీనిలో స్నాప్డ్రాగన్ 8H Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. అక్కడ ప్రెసెంట్ ఉన్న అన్నిటిలోకి మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. BGMI మీరు 120 FPS వరకు ఆడుకోవచ్చు. చాలా స్మూత్ గా రన్ చేస్తుంది. గేమింగ్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఫ్రీ ఫైర్ కూడా మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. బెస్ట్ గేమింగ్ మొబైల్ అనుకోండి ప్రెసెంట్ ఉన్న మొబైల్స్ అన్నిటిలో. అక్కడ నెక్స్ట్ మొబైల్ Realme P4 Pro. దీంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు. ఇంకా హైపర్ విజన్ చిప్ కూడా ఉంటుంది ఎక్స్ట్రాగా డిస్ప్లే కోసం, మంచిగా కనపడుతుంది డిస్ప్లే. ఆ డిస్ప్లే కూడా 6.8 ఇంచ్ డిస్ప్లే, కొంచెం పెద్ద డిస్ప్లే. 1.5K 4D కర్వ్ AMOLED డిస్ప్లే. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ దాకా సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యాన్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. డిస్ప్లే మాత్రం ద బెస్ట్ ఉంటుంది మీకు అక్కడ. అండ్ 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 800 నిట్స్ HBM తో వస్తుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. కెమెరాస్ విషయానికి వస్తే 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫోటోస్ అవన్నీ బాగా వస్తాయి. మీకు నార్మల్ ఒక ఆల్రౌండర్ అనుకోండి, మరి గొప్పగా రావు, అలానే తీసేయని అవసరం లేదు, యావరేజ్ గా బాగుంటాయి. ప్రెసెంట్ దీని ప్రైస్ అయితే 28,000 ఉంది. ఒక 2,000 బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నాడు. అండ్ సూపర్ కాయిన్స్ ఇస్తున్నాడు. మీరు ఒక్క సూపర్ కాయిన్ యూస్ చేస్తే 2,000 ఆఫర్ ఇచ్చేస్తున్నాడు. అప్పుడు మీకు 24,600 అలా వస్తుంది. కరెక్ట్గా 25,000 అనుకోండి. మీ దగ్గర సూపర్ కాయిన్స్ యూస్ చేసిన 2K వస్తుంది. ఉంటాయో ఉండవో తెలియదు మీరు చూసే టైంకి. కానీ అండర్ 30,000 లో ఒక ఆల్రౌండర్ మొబైల్ ఇది. మరి అంత గొప్ప మొబైల్ కాదు, పూర్తిగా తీసేయలేము. మీకు మంచి UI కోసం చూస్తుంటే సెట్ అవ్వచ్చు. కానీ దీనికన్నా బెస్ట్ మొబైల్ నన్ను అడిగితే అక్కడ మంచి కెమెరా మొబైల్, అన్నిటికీ సెట్ అయ్యే మొబైల్ నెక్స్ట్ Vivo T4 Pro అని ఉంటుంది. ద బెస్ట్ ఉంటాయి కెమెరాస్ దీనిలో మాత్రం. 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. 50MP 3x పెరిస్కోపిక్ కెమెరా అండ్ 2MP డెప్త్. ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. మీకు ఫోటోస్ వస్తాయి, అసలు సూపర్ గా వస్తాయి. బ్లర్ గానీ, డీటెయిల్స్ గానీ, మీకు బ్యాక్గ్రౌండ్ కలర్స్ ప్రతి ఒక్కటి బాగుంటాయి. మీరు 3x 4x ఫోటోస్ తీసుకోవచ్చు. చూడంగానే ద బెస్ట్ అనిపిస్తాయి. మీకు అక్కడ మంచి కెమెరా మొబైల్ కోసం చూస్తుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు అసలు. అండ్ బ్యాటరీ కూడా 6500 mAh బ్యాటరీ యూస్ చేశారు. 90 వాట్స్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే. ఇక్కడ మామూలుగా మిగతా మొబైల్స్ అన్ని 1.5K డిస్ప్లేతో వస్తాయి. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. బట్ ఏం తీసేయని అవసరం లేదు. మీకు కొంచెం బ్రైట్నెస్ తగ్గుతుందేమో కానీ బాగుంటుంది. మంచి ప్యానల్ యూస్ చేశారు. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు. మీకు నార్మల్ యూస్ కి బాగుంటుంది. పెద్ద గేమ్స్ అయితే ఆడలేరు. ఇది కెమెరా కాన్సన్ట్రేటెడ్ మొబైల్, గుర్తుపెట్టుకోండి. కానీ నార్మల్ యూస్ కి ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది, మీకు లాక్స్ అవడం ఇలాంటివే ఉండవు. దీని ప్రైస్ ప్రెసెంట్ 28,000 ఉంది. 1,000 రూపీస్ ఆఫర్ ఇస్తున్నారు. 27,000 అలా వస్తుంది. 27,000 లో మీ కెమెరా మొబైల్ కోసం చూస్తుంటే బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికి రీసెంట్ గా రిలీజ్ అయింది Moto Edge 70 Fusion. కానీ ఇది వద్దని చెప్తాను నేను. మీకు అక్కడ ఇది కన్సిడర్ చేసే మొబైల్ అయినా ఇది వద్దు. ఈ మొబైల్ కన్నా వీళ్ళ బ్రాండ్ నుంచే Moto Edge 60 Pro అని ఉంటుంది. మీకు ప్రతి డిపార్ట్మెంట్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన Moto Edge 70 Fusion కన్నా Moto Edge 60 Pro చాలా బెటర్ గా ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ లో రెండు ఒకటే ప్రైస్ రేంజ్ కి వస్తున్నాయి. Moto Edge 70 Fusion 29,999 కి వస్తుంది. 2,000 ఆఫర్ ఇస్తారు. 28,000 కి వస్తుంది. సేమ్ Moto Edge 60 Pro కూడా ఇప్పుడు 29,999 అండ్ 30,000. అది కూడా 2,000 ఆఫర్ ఇస్తే 28,000 కి వస్తుంది. ప్రైసింగ్ లో మీకు డిఫరెన్స్ ఏ ఉండదు, కానీ స్పెసిఫికేషన్స్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ డిస్ప్లే అయితే రెండిట్లో సేమే యూస్ చేశారు. రెండిట్లో 6.78 ఇంచ్ 1.5K ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే యూస్ చేశారు రెండిట్లో. దాని తర్వాత ప్రాసెసర్ చేంజ్ అయిపోద్ది. ఇక్కడ Moto Edge 70 Fusion లో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు. అదే Edge 60 Pro లో అయితే Dimensity 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ యూస్ చేశారు. ఈ స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ కన్నా Dimensity 8350 ప్రాసెసర్ కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్. దానికన్నా చాలా మంచి ప్రాసెసర్ ఇది. అండ్ ఇంకో డిఫరెన్స్ కెమెరాస్, ఇది మెయిన్. Edge 70 Fusion లో వచ్చేటప్పటికి 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది అంతే. కానీ Edge 60 Pro లో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 10MP టెలిఫోటో కెమెరా ఉంటుంది మెయిన్ గా. ఇక్కడ టెలిఫోటో కెమెరా నుంచి చాలా మంచిగా వస్తాయి ఫోటోస్. అసలు మన ఛానల్ వీడియో ఉంటుంది చూడండి. ఈ ఫోటోస్ కూడా ఇక్కడ వేస్తుంటాను నేను. బెస్ట్ ఉంటాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా దాంట్లో 8MP, దీనిలో 50MP. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే Edge 70 Fusion లో దీనిలో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 68 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. కానీ Edge 60 Pro లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. కానీ ఇక్కడ 90 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. మీకు 1000 mAh డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఆ 1000 mAh తో ఎక్స్ట్రాగా మీకు ఒక గంట
ఎంటర్ అవ్వచ్చేమో మహా అంటే. మిగతా ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా మీకు ఎడ్జ్ 60 Pro చాలా బెటర్ గా ఉంటుంది. సేమ్ ప్రైజే ఉంది, మీకు బెస్ట్ కెమెరాస్ వస్తాయి, అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే కొంచెం మంచి ప్రాసెసర్ వస్తుంది, అవి చాలు. ఏ మొబైల్ కైనా మెయిన్ నేను చూసేది అయితే కెమెరా చూస్తాను, నెక్స్ట్ ప్రాసెసర్ చూస్తాను, డిస్ప్లే చూస్తాను. ఇవన్నీ బాగుంటే మనకు దానికన్నా దీంట్లో బాగున్నాయంటే ఇది తీసుకోవడం బెటర్ కదా. నెక్స్ట్ ఇంకా ఫైనల్ మొబైల్ ఇది, ఓన్లీ బ్యాటరీ కాన్సన్ట్రేటెడ్. మాకు బ్యాటరీ చాలా ఇంపార్టెంట్ అన్న వాళ్ళకి రియల్మీ P4 పవర్ అని ఉంటుంది. దీంట్లో 10,001 mAh బ్యాటరీ యూస్ చేశారు, హైయెస్ట్. ప్రస్తుతానికి మీకు ఏ మొబైల్లో ఇంత బ్యాటరీ లేదు. ఇది ఎవరికి సెట్ అవుద్ది అంటే మెయిన్ గా డెలివరీ బాయ్స్ కి. నేను ఎక్కువ మొబైల్ యూస్ చేస్తా, మాకు అదే పని, మాకు డెలివరీ మ్యాప్స్ యూస్ చేయడం, ప్రతి ఒక్కటి యూస్ చేస్తూ ఉంటాం రోజంతా, అంటే ఖచ్చితంగా ఈ మొబైల్ మీకు సెట్ అయిపోద్ది. మీరు అలా యూస్ చేసుకున్న 2 రోజులు వస్తుంది. నేను మన ఛానల్లో క్లియర్ గా వీడియో ఉంటుంది చూడండి, మేము చెక్ చేసి కూడా చెప్పాం. మాకే ఒక 3 రోజులు వచ్చింది. దీనికి 80 watts ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాడు, అండ్ 27 watts రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు పవర్ బ్యాంక్ లాగా. మీరు ఈ మొబైల్ నుంచి వేరే మొబైల్ కి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు వైర్ తో. వెయిట్ 219 grams ఉంటుంది, 9.80 mm థిక్నెస్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ 7i ప్రొడక్షన్ యూస్ చేశారు. బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. IP68 69 రేటింగ్ కూడా ఉంటుంది. మీకు వర్షంలో తడిచిన, మెయిన్ గా డెలివరీ బాయ్ కోసం చెప్తున్నా, మీరు మామూలుగా వెళ్తున్నప్పుడు వర్షంలో తడిచినా మీకు మొబైల్ కి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ డిస్ప్లే కూడా ద బెస్ట్ డిస్ప్లే, 6.8 inch 1.5K క్వాడ్ కలర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 10-bit డిస్ప్లే ఇది, HDR10+ సపోర్ట్ చేస్తుంది. 6500 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. 800 nits HBM ఉంటుంది. మీకు ద బెస్ట్ డిస్ప్లే అక్కడ. అండ్ ప్రాసెసర్ ఓకే ప్రాసెసర్, ఇది మరీ పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు, అలాంటి తీసేయని ప్రాసెసర్ కాదు. అండర్ 20,000 లో వచ్చే ప్రాసెసర్ ఉంటుంది కదా, Dimensity 7400 ప్రాసెసర్, దాన్ని యూస్ చేశారు. అండ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 MP ఉంటుంది. కెమెరాస్ కూడా యావరేజ్ ఉంటాయి. మెయిన్ కాన్సన్ట్రేటెడ్ ఈ మొబైల్ బ్యాటరీ అండ్ డిస్ప్లే. మీరు వాటి కోసం చూస్తుంటే బెస్ట్ మొబైల్ అక్కడ తీసుకోవచ్చు. ప్రైస్ ప్రెసెంట్ అయితే 8+128GB నేను చూసే టైంకి అవైలబుల్ గా లేదు, 8+256GB ఉంది. ఇది 30,000 పెట్టారు. మీరు ఒక్క సూపర్ కాయిన్ యూస్ చేస్తే మీకు 2,000 ఆఫర్ ఇస్తున్నారు, అండ్ 1,400 బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు. అవన్నీ కన్సిడర్ చేస్తే మీకు 26,500, 26,600 అలా వస్తుంది. అక్కడ మంచి బ్యాటరీ మొబైల్ ఇది. ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ అన్ని మన ఛానల్లో ఉంటాయి, మీరు వెళ్ళి చెక్ చేయండి. లేదా జస్ట్ సెర్చ్ లోకి వెళ్ళి ఆ మొబైల్ నేమ్ సెర్చ్ చేసి పక్కన టెక్ విత్ సెర్చ్ చేయండి, మన ఛానల్లో చేస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా ఏది కొనుక్కోవాలి, ఎవరికి ఏది సెట్ అవుతుంది? ఫస్ట్ మీరు గేమింగ్ మొబైల్ కోసం చూస్తుంటే వన్ అండ్ ఓన్లీ మొబైల్ అక్కడ IQ Neo 10R, దాన్ని తీసేసుకోండి బ్లైండ్ గా. మీరు మంచి కెమెరా మొబైల్ కోసం చూస్తుంటే Vivo T4 Pro, బ్లైండ్ గా దానికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఒక ఆల్ రౌండర్ కోసం చూస్తుంటే Moto Edge 60 Pro, దాన్ని తీసుకోవచ్చు. నాకు ఓన్లీ బ్యాటరీ మొబైల్ కోసమే చూస్తున్నాను నేను అన్నోళ్ళు అయితే ఇక్కడ Realme P4 Pro, దీన్ని తీసుకోవచ్చు. ఇవి 4 కేటగిరీస్ లో 4 బెస్ట్ మొబైల్స్ అండర్ 30,000 లో. మీకు ఈ వీడియో క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. మా ఎఫర్ట్స్ కైనా మీరు ఒక లైక్ చేస్తారు అనుకుంటున్నాను. లైక్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం మీ దగ్గర నుంచి. కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. మీరు చిన్న చిన్న క్రియేటర్స్ ని సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు అదే. ఒకసారి హైప్ చేయండి, మీ హైప్ పాయింట్స్ ఉంటే చేయండి. జస్ట్ మా ఎఫర్ట్స్ ని మీరు గుర్తించినంత అవుద్ది, సపోర్ట్ చేసినట్టు అవుద్ది అంతే. ఇంకా మీరు ఏ మొబైల్ కొనుక్కోవాలనుకున్నా అవి ఫ్లిప్కార్ట్ లో అయితే ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో పెడతాను, అదే అమెజాన్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఉంటే చెక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఇలాంటి క్వాలిటీ కంటెంట్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం.